ఇంతవరకు మామిడికాయ పప్పే చూసారండి. ఇవాళ మనం స్పెషల్ చేస్తున్నాము మామిడికాయ పాలకూర పప్పు. సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇది ఎంతమందికి అంటే మనకు దాదాపు 180 మెంబర్స్కి అండి. అదిరిపోతుంది. వచ్చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం 700 ml ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్తో పాటు 450 ml గీ పోసుకుందామండి. గీ వేయడం వల్ల అదిరిపోతుందండి పప్పు. 15 గ్రాములు మెంతులండి ముందుగా వేసుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద బాగా వేసుకోవాలండి ఎర్రగా అయ్యేంత వరకు. ఆవాలు 140 గ్రాములు, జీలకర్ర 140 గ్రాములు అండి, 170 గ్రాములు వెల్లుల్లి రెబ్బలండి, 100 గ్రాములు ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు బాగా ఎర్రబడాలి. అప్పుడు 1300 గ్రాములు పచ్చిమిరపకాయ చీరకలండి, కరివేపాకు 50 గ్రాములు, ఇంగు 30 గ్రాములు అండి. ఇంగు కంపల్సరీ వేసుకోండి. చాలా చాలా అద్భుతంగా వస్తుంది ఇది పప్పు. మనం ఇది హై ఫ్లేమ్ మీదే కలుపుకోవాలండి. అప్పుడే మనకి పచ్చిమిరపకాయలు మిగతావన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. 450 గ్రాములు ఎర్రగడ్డలు వేసుకుందామండి, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు. దాంతోపాటు పసుపు 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ వచ్చేసి 250 గ్రాములు అండి. ఇప్పుడు మనకు ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనము 8 కిలోల మామిడికాయ ఉప్పులు అండి కట్ చేసినవి వేసేసుకుందాము. చాలా మంది వాటర్లో కూడా ఉడికిస్తారు, లేదంటే పప్పుతో సహా ఉడికిస్తారండి, కందిబెళ్ళతో సహా ఉడికిస్తారు. అలా కూడా చేయొచ్చు. ఇలా చేయండి ఒక్కసారి. ఇలా చేస్తే అదిరిపోకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడు మనకి మామిడికాయలు అనేది 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పాలకూర అనేది వేసుకుందాము. పాలకూర దాదాపు మనము 30 కట్టలండి. వెయిట్లో చెప్పుకోవాలంటే కానీ 3.5 కిలో వస్తుంది. మనకి 3.5 నుంచి 4 కిలోలు వస్తుంది. పప్పు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో పప్పు. మనకి ఇదంతా బాగా సాఫ్ట్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు వేసుకుందాము. పప్పు వచ్చేసి 5 కిలోలు అండి. మనకు అదిరిపోయే మామిడికాయ పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్లో ఫినిషింగ్ వచ్చేసి నెయ్యితో వేస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట. రైస్లోకి ఒక పాపాడు, ఒక ఊర మిరపకాయ పెట్టుకుంటే మాత్రం అదిరిపోతుంది. బా అదిరిపోయిందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా చాలా బాగుంది. అవుట్ స్టాండింగ్ అండి. ఎక్సలెంట్ అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో కొట్టు గురు.